విశ్వక్సేన్ లైలా గోలగా మారిపోయింది. ఎందుకంటే ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవిని ఆహ్వానించాడు. చిరంజీవి వెళ్ళేసి సినిమా గురించి మాట్లాడే బదులు నేను ప్రజారాజ్యం పెట్టాను, అది జనసేనగా రూపాంతరం పొందింది, జై జనసేన అని చెప్పడం. మరి సినిమా ఫంక్షన్లోకి వచ్చేసి సినిమా రాజకీయాలు మాట్లాడటం ఏందో అది అర్థం కాలేదు. అంటే వీళ్ళు వయసు పెరుగుతున్నా కొద్ది ఏం మాట్లాడుతున్నాం అనే సోయి ఉండట్లేదా అనేది అర్థం కావట్లేదు. అలాగే అతిపెద్ద గొడవ ఏంటంటే పృథ్వీరాజ్ వచ్చి ఓ మేకల గోల పెట్టాడు. 150 మేకల నుంచి 11 మేకలైనాయి అని చెప్పేసి ఆయన వైఎస్ఆర్సీపీ మీద ఉన్న ఒక ద్వేషాన్ని ఆ ఫంక్షన్లో పెట్టాడు. సో దాంతో ఏమైపోయింది, వైఎస్ఆర్సీపీ నాయకులు బైకాట్ లైలా అని చెప్పేసి నినాదాన్ని ఇచ్చారు సోషల్ మీడియాలో. ఇది చూసిన విశ్వక్సేను అయ్యో 25,000 మంది ఒక పూటలోనే నా సినిమాను బైకాట్ చేయమంటున్నారు, ఇది నేనేం చేసిన, నేను లేని టైంలో ఇతను మాట్లాడాడు, సో ఇది నా తప్పు కాదు, దానికి నా సినిమాను బలి చేస్తే ఎట్లా అని ఆయన బాధపడుతూ ఉన్నాడు. నాకు తెలియదు అంటే సరిపోదు. ఎందుకంటే పృథ్వీరాజు మాట్లాడుతున్నప్పుడు ఆ డయాస్ మీద వేరే వాళ్ళు కూడా ఉన్నారు, అది సినిమా వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేయాలి. ఎందుకంటే సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడకూడదు. రాజకీయాల్లో సరే సినిమాలు మాట్లాడుకోరా సంగతి తర్వాత, కానీ రాజకీయాలు సినిమాలు మిత్రత్వంతో ఉంటే పర్లేదు, శత్రుత్వ భావంతో పోయినప్పుడు ఒకళ్ళకైతే నష్టం చేస్తుంది డెఫినెట్గా. మరి ఇక్కడ జరిగింది అదే, ఈరోజు విశ్వక్సేన్ పట్ల జరుగుతుంది అదే. అతను తెలుసో తెలియక అతను చూడకుండా ఉండడం వల్ల, అక్కడ ఉన్నవాళ్ళు చెప్పకపోవడం వల్ల ఓవరాల్గా పృథ్వీ నోటిదూలతో మాట్లాడాడు. సో దాంతో ఇమ్మీడియట్గా వైఎస్ఆర్సీపీ అభిమానులందరూ కూడా బైకాట్ లైలా అని చెప్తా ఉన్నారు. మరి ఒక సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరమే వచ్చింది, అంత దిగజారాల్సిన అవసరం వచ్చింది ఏంటి? అలాంటి అంత దిక్కుమాన స్థితులు అవసరం లేదు. అంటే ప్రతి సన్నివేశాన్ని కూడా పాలిటిక్స్కి అనుకూలంగా మాట్లాడుకొని సినిమా ఫంక్షన్లను ఉపయోగించుకునే స్థితికి సినిమా వాళ్ళు ఎందుకు దిగజారుతూ ఉన్నారు? దానివల్ల సినిమా రంగానికి నష్టం జరుగుతూ ఉంది, అది వాళ్ళకి ఆలోచించుకోవటం లేదు. సో డెఫినెట్గా సినిమాలో నుంచి రాజకీయ ప్రభావాన్ని సినిమా మీద చూపిస్తే నష్టం జరుగుతుంది తప్ప లాభం అయితే జరగదు. అది చాలా ప్రమాదకరం అంశం. అది సినిమా వాళ్ళు ఆలోచించుకోవాలి డెఫినెట్గా. కానీ రాజకీయాన్ని రాజకీయంగా చూసుకోవాలి, సినిమాని సినిమా చూసుకోవాలి. అంతేగాని రెండును మిక్స్ చేసి కుట్రలు కుతంత్రాలు బన్ని వేరే వాళ్ళని కించపరుస్తామంటే మాత్రం డెఫినెట్గా సినిమా వాళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు విశ్వక్సేన్ విషయంలో జరగబోతుంది అదే నాకు అనిపిస్తూ ఉంది. పాపం ఆయన బాధపడుతూ ఉన్నాడు, కానీ ఏమంటారు దాన్ని, కాల్చుకున్న తర్వాత ఆయింట్మెంట్ రాసుకున్న విధంగానే ఉంది, సారీ అని చెప్పుకోవడం. మరి ఎలాంటి ఫలితం వస్తుందో విశ్వక్సేన్ భరించాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్.